ఆడపిల్లలకి పిల్లలు పుట్టక ముందు తల్లిదండ్రుల మీద మమత ఉంటుంది. పిల్లలు అయిన తర్వాత ఇక పిల్లలే ప్రపంచం అన్నట్టు నెరవేర్చి చూపించాడు. అక్కడ చూడండి, సిలువలో ప్రాణము పెట్టి సంఘమును కన్నాడు. ఇక ఇప్పుడు సంఘము కన్నీళ్లు గారిస్తే దాటిపోలేడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. మగ్దలేన కేక యేసును ఆపి పడేసి దించింది. ఆయనే చెప్పాడు, నాకే నేను ఇంక నువ్వు తండ్రి యొద్దకు ఎక్కిపోలేదంటే అర్థం ఏంటి? నీ దెబ్బకు పరిగెత్తాల్సి వచ్చిందే తల్లి అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? ఏడుస్తా నిలబడ్డ పిల్ల కోసం తల్లి వచ్చి వెనక్కి వచ్చి, నాకు చాలా ముఖ్యమైన పని ఉంది, నీ ఏడుపు దెబ్బకి పరిగెత్తాల్సి వచ్చింది, నేను ఇంకా ఆపవే తల్లి అన్నట్టు. దేవునికి స్తోత్రం. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థనలకి. ఇప్పుడు చెప్పండి, మగ్దలేన మృతుడైన వాని గురించి ఏడుస్తుంది, యేసు ప్రభువే సజీవుడై లేచి ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. ఆయనే పక్కన నిలబడి ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఈయన ఎవరు అనుకుంటున్నావా? ఆయన కూడా అడుగుతుంది. చూడు, తోటమాల అనుకుంది, లోపల దూతలు అడిగితే నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారని ఏడిసింది. యేసు ప్రభు నిలబడాడు. అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? మృతుడినా సజీవుడినా? నాకు తెలియదు. ఒకప్పుడు లోకంలో మృతులను వెతికా, ఇప్పుడు సజీవుడైన వాని దగ్గరకు వచ్చాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు కావాలంటే చూడండి, మన ఇంట్లో ఎవరన్నా పోతే ఏం పెడతాం? మన ఇంట్లో ఎవరన్నా పోతే ఫోటోకి ఏం పెడతామండి? ఫోటోకి బొట్టు పడిందంటే అర్థమైంది, బతికినోడు ఫోటోకి పెడతామా? పెద్దగా చెప్పండి. బొట్టు పడిందంటే ముసలోళ్ళ ఫోటోలకి బొట్లు, అవునా? తాతకు బొట్టు, ముత్తాతకు బొట్టు, మొత్తానికి బొట్లు. ఆ బొట్లు 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 మొక్కేవాటికి కూడా బొట్లు. అంటే అర్థం ఏంటంటే మొత్తం మృతులైపోయారు. కానీ యేసయ్య ఫోటోకు చూడండి మీరు. యేసయ్య ఫోటోకు బొట్టు పెడతామా? ఉంటుందా? అర్థం ఏంటి? ఆయన సజీవుడు, ఆయన సజీవుడు. రెండో మాట చెప్తున్నాడు. ఫస్ట్ మాట ఏమో, నా కార్యములు చూచి మీరు ఎందుకు భయపడుతున్నారు. రెండో మాట అంటున్నాడు, నేను సజీవుడనై ఉన్నానని ఎరుగటలేదా? ఎరిగి ఉండి కూడా ఎందుకు భయపడుతున్నా, ఎందుకు దుఃఖపడుతున్నా? ఫస్ట్ ఏమో భయం అడిగాడు, ఇప్పుడేమో ఏడుపును గురించి ప్రశ్నిస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని. ఎందుకు ఏడుస్తున్నావు? మరి ఏడవకి ఏం చేయమంటావు ప్రభువా? నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయాడయ్యా. వెళ్ళిపోయాడు. ఆడికి వెళ్ళేది పిచ్చి మొహమా? నీ పక్కనే ఉన్నాను చూడు అని ఆయన కూడా అడుగుతుంది. నా ప్రభువుని ఏమన్నా ఎత్తుకొని పోయావయ్యా? ఎక్కడన్నా పెట్టావా? నాకు చెప్పయ్యా, నేను ఎత్తుకొని పోవద్దును. ఏం ఎత్తుకొని పోయిద్దంట? ఏం చిన్న పిల్లగాడ సంకనేసుకొని పోవడానికి? ఆజానుబాహుడు ఆయన, అయినా పర్వాలా, నేను మోసుకొని పోతా, నాకు ప్రభువు కావాలి. అప్పుడు ఆయన, నీ ప్రభు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఏం చెప్పలా. మరియా అన్నాడు. ఆ గొంతు గుర్తుపట్టింది. నా గొర్రెలు నా స్వరం వినునని చెప్పాడు కదా. తెలుసు ఆమెకి, యేసయ్యతో ఉన్న అనుభవాలు ఉన్నాయి కదా. ఆ స్వరం గుర్తుపట్టి మరియా అనగానే దిగ్గున వెనక్కి చూచి ఒక్క కేక వేసింది, రబ్బూని అని. అంటే బోధకుడా, 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 నా ప్రభువా, అయ్యో అయ్యో పరిగెత్తపోయేది. ఆగాగన్నాడు. ఆగు, నేను నా తండ్రి వద్దకు ఎక్కిపోలేదు, సజీవుడనే లేచాను, ఒక కార్యక్రమం చేస్తా ఉన్నాను. ఈలోపు నువ్వు ఆక్రందిస్తున్నావు. నిన్ను దాటిపోలేకపోయా. వాస్తవంగా నేను లేచిన తర్వాత తండ్రి వద్దకు వెళ్ళాలి, కానీ నీ ఆర్తధ్వని నన్ను పోనీయలేదమ్మా మరియా. నీ ఆర్తధ్వని
లోకమంతా చూసి నన్ను ఏడిపించిన జాలితో నన్ను చేరదీసిన లోకమంతా చూచి నా దగ్గర ఏదో పొందుకుందామని ఏడవట్లా, నన్ను కలుసుకోవాలని ఏడుస్తున్నావు కదా. బిడ్డ అమ్మ కోసం ఎందుకు ఏడ్చిద్ది? పాలిస్తుందని ఏడ్చిద్దా? అమ్మ కౌగిటి కోసం ఏడ్చిద్దా? అసలు లాజిక్ చెప్పండి. మరి పాల కోసమే ఏడిస్తే పాలు ఇచ్చిన తర్వాత ఇంకేడవద్దు. కడుపు నిండా పాలు దాగి కూడా అమ్మ ఒడి నుంచి దూరం అయిపోతే మళ్ళీ కేరమని ఏడుపు మొదలుపెట్టింది. అంటే అమ్మ ఇచ్చే పాలతో పాటు అంతకంటే శ్రేష్టంగా అమ్మ ఒడి కావాలి బిడ్డకి, అమ్మ కౌగిలి కావాలి బిడ్డకి, అమ్మ కావాలి అంతే. అక్కడ అమ్మలాగా స్పందించాడు ఆయన, ఒక అమ్మలాగా స్పందించాడు యేసయ్య. నాకు చాలా ఇష్టమవుతుంది ఈ మాట చెప్పటం. తల్లి వెళ్తా ఉంటే బిడ్డ నిలబడి 2 చేతులు పెద్దగా ఏడిస్తే పోగలిగిద్దా? ఒకసారి ఆ సన్నివేశం ఊహించు. నీ బిడ్డ, తండ్రి నువ్వు పోగలవా? నీ వల్ల ఇద్దా? నీ బిడ్డ, నీ చిన్న బిడ్డ నిలబడి కేకలేస్తా నువ్వు వెళ్తా ఉంటే గుక్క పట్టింది అనుకో, గుక్క పట్టాడు అనుకో, నువ్వు అంత దూరం పోయి కూడా ఆ ఏడుపు నీ చెవిన పడిందంటే నీ వల్ల కాదు, నువ్వు పోవటం నీ వల్ల కాదు. ఆ తండ్రి గుండె అది. వెనక్కి రావాల్సిందే, నువ్వు వెనక్కి రావాల్సిందే. తల్లి అయితే అసలు కదలదు. తల్లి గుండె ఇంకా సెన్సిటివ్గా, సాధ్యమే కాదు. మరణ పడకలో ఉన్న తల్లి అయినా సరే బిడ్డ ఏడుపు విందంటే అమ్మ ఏడుస్తుంది, అమ్మ ఏడుస్తుందంట. మరణ పడకలో ఉండి కూడా నా బిడ్డ ఏడుస్తుందంట. అరే నువ్వు చచ్చిపోతున్నావే తల్లి, ఇంకా ఎక్కడ బిడ్డ అంటే, లేదు లేదు నా బిడ్డ ఏడుస్తుంది. అమ్మ మనసు అది. ఆడపిల్ల సమాధి దగ్గరికి రావటమే కష్టం, సమాధి దగ్గరికి వచ్చి నన్ను వెతుకుతున్నావు. నాకు అమ్మ కావాలని పసిపాప ఏడ్చినట్టు నాకు యేసు కావాలి అని ఏడ్చింది మగ్దలీనా. నాకు యేసు కావాలి, ఆయన రెక్కలు కావాలి, ఆయన రెక్కల నీడ కావాలి, ఆయన సన్నిధి కావాలి, ఆయన సహవాసం, ఆయన కౌగిలి కావాలి, ఆయన ఒడి కావాలి, ఆయన ఒడి కావాలి. నాకు యేసు కావాలి. గాయపడి ఉన్నాను, గుండె చెదరి ఉన్నాను, నలిగిపోయి ఉన్నాను. నన్ను ఆదరించి ధైర్యపరిచి వెన్ను తట్టి పసిబిడ్డను తల్లి లాలించినట్టు నన్ను లాలించి బుజ్జగించి మళ్ళా నిలబెట్టగలిగిన మా అమ్మ యేసయ్య. మా అమ్మ యేసయ్య, మా అమ్మ, మా నాన్న యేసయ్య, మా నాన్న. ఆయన కావాలి, ఆయన కావాలి. యేసు కోసం ఏడిస్తే యేసు పోలేడమ్మా దాటి. నేను చెప్తున్నాగా, దాటి ఎంత కీలకమైన పని చేస్తున్నాడంటే, చెరగా గొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించును అన్న వచనం నెరవేరుస్తున్నాడు. భూమి కింద ఉన్నటువంటి పాతాళంలో మొదటి పరదైస్ ఉంది, పరిశుద్ధుల విశ్రమ స్థానం అక్కడుంది. అక్కడి నుండి పరిశుద్ధులందరిని ఎత్తుకొని పోతున్నాడు. అలాంటి కీలకమైన ఘట్టంలో ఉన్నప్పుడు పిలిచింది. ఏడుపు వినపడింది. చూడండి, చాలా మంది అనుకుంటారు ఇంతమందిలో నన్ను గుర్తుపడతాడా, ఇంతమందిలో నన్ను ఎరుగునా, ఇంతమందిలో నేను తెలుసునా అంటే శిష్యులను కూడా కాదు, ఆడపిల్ల ఆమె మగ్దలేనా, ఆడ మనిషి. అంతమందిలో మగ్దలేన స్వరం విన్నాడు కదా. యేసు కోసం ఏడుస్తున్న మగ్దలేన కోసం యేసు వచ్చాడు, వచ్చి నిలిచాడు. అంటే చూడండి, మనం ముఖ్యమా, తండ్రి ముఖ్యమా? చెప్పండి, మనం ముఖ్యమా, తండ్రి ముఖ్యమా? అసలు శిలువ మీద ఏమని కేకేశాడు? నా దేవా, నా దేవా, నన్నేల చెయ్యి విడనాడితివి అన్నాడు. అంటే యేసయ్య హృదయం ఏం కాంక్షించింది? తండ్రిని కలుసుకోవాలి. అంత గొప్ప తండ్రి ఆకర్షణ కూడా
పక్కకి వెళ్ళిపోయింది మగ్దలీన దెబ్బకి, మగ్దలీన ఆర్తధ్వని, ఏడుపు దెబ్బకి. దేవునికి స్తోత్రం. ఇది ఎలా చెప్పొచ్చో తెలుసా? ఆడపిల్లలకి పిల్లలు పుట్టక ముందు తల్లిదండ్రుల మీద మమత ఉంటుంది. పిల్లలు అయిన తర్వాత ఇక పిల్లలే ప్రపంచం అన్నట్టు నెరవేర్చి చూపించాడు అక్కడ. చూడండి, సిలువలో ప్రాణము పెట్టి సంఘమును కన్నాడు. ఇక ఇప్పుడు సంఘము కన్నీళ్లు గారిస్తే దాటిపోలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మగ్దలీన కేక యేసును ఆపి పడేసి దించింది. ఆయనే చెప్పాడు, నాకే నేను ఇంకా నువ్వు తండ్రి యొద్దకు ఎక్కిపోలేదంటే అర్థం ఏంటి? నీ దెబ్బకు పరిగెత్తాల్సి వచ్చిందే తల్లి అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? ఏడుస్తా నిలబడ్డ పిల్ల కోసం తల్లి వచ్చి వెనక్కి వచ్చి, నాకు చాలా ముఖ్యమైన పని ఉంది, నీ ఏడుపు దెబ్బకి పరిగెత్తాల్సి వచ్చింది, నేను ఇంకా ఆపవే తల్లి అన్నట్టు. దేవునికి స్తోత్రం. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు. నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు. నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి. దేవునికి మహిమ కలుగునుగా.